ఎన్నికల సంఘం ఇచ్చిన నియమాలను పాటిస్తూ ఇంట్లో సమావేశం పెట్టుకున్న ప్రతిపక్ష పార్టీలను అధికార పార్టీ పోలీసులతో భయభ్రాంతులకు గురిచేయడం దారుణమని జనసేన పార్టీ కాకినాడ రూరల్ అభ్యర్థి పంతం నానాజీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండలం తిమ్మాపురం గ్రామంలో బీజేపీ నాయకులు కాళ్ల ధనరాజు ఇంట్లో బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీ ప్రతినిధులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో జనసేన, టీడీపీ, బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ, టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తులు పాల్గొన్నారు. బీజేపీ నాయకులు ఇంట్లో జరిగే కార్యక్రమానికి కూడా అనుమతులు ఉండాలి అంటూ ఇంట్లోకి వచ్చి దురుసుగా ప్రవర్తించిన తిమ్మాపురం ఎస్ఐ రవీంద్రబాబు, రూరల్ ఎండీఓ స్వప్న పాలకపక్షానికి వత్తాసు పలుకుతూ ప్రతిపక్షాల జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి కలయికను ప్రశ్నిస్తూ భయభ్రాంతులకు గురి చేయడాన్ని ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ ఘోరాలను ప్రధాని మోడీ చూడాలని పంతం నానాజీ కోరారు. మీటింగ్ జరుగుతూ ఉంటే, పార్టీ మీటింగ్, ఎన్డీఏ మీటింగ్ జరుగుతూ ఉంటే దాన్ని డిస్టర్బ్ చేసే వాతావరణం ఈ రాష్ట్రంలో, అంటే మమ్మల్ని అంచివేయమని చెప్పి ఒత్తిడి వస్తే అంచివేస్తే వెళ్దాం అన్నారు. అదే కన్నబాబు గారు ఇంటి ఎదురుగుంటా మున్సిపల్ ప్లేస్లో ఒక పాక వేసుకుని, పందిరి వేసుకుని, వాళ్ళ నాన్న కాళ్ళు వారజాపుకుని కూర్చుని అక్కడ మీటింగులు పెడతా ఉంటే ఏం చేస్తూ ఉన్నారు ఈ పోలీసు వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఇప్పుడు ఈవేళ నేను ఎన్నికల కమిషన్కి అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా మా నాయకుడి దృష్టికి తీసుకుని వెళ్ళి, అలాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి ఈ ఇష్యూని కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకెళ్తాం. ఇళ్లలో జారబడే విధానం ఇలా జరుగుతూ ఉంటే మేము ఎన్నికలు చేయలేము. మాకు ఇచ్చిన మ్యాండేట్లు మోడీ గారికి తిరిగి ఇచ్చేస్తాం, ఎన్డీఏకే తిరిగి ఇచ్చేస్తాం తప్ప మేము ఇలా అయితే ఎన్నికలు ఎలా చేయగలుగుతాం? మేము ఎవరన్నా 10 మంది రౌడీలు వస్తే, మనుషులు వస్తే కలబడతాం, దెబ్బలాడతాం తప్ప పోలీసులు మా మీద జారబడుతుంటే ఇళ్లలోకి మేము ఎలా ఎన్నికలు చేయగలుగుతామని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. దీని మీద ఖచ్చితంగా భారత ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి దీని మీద కూటమి సమన్వయ సమావేశం ఒక గృహంలో చేసుకుంటున్నామండి. అక్కడికి లోపలికి అధికారులు వచ్చి ప్రశ్నిస్తూ వాళ్ళు ఏ విధంగా మీరు చేసుకుంటారు అన్న వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు ప్రశ్నించిన సందర్భంలో వాళ్ళకి అన్ని తెలియజేసాం. మరలా మేము బయటకు వచ్చి మేము ప్రెస్ వాళ్ళు మమ్మల్ని మాట్లాడుతుంటే మళ్ళీ ఫోటోలు తీస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో నైతిక హక్కు లేదండి. ఓటు ఎలక్షన్లో పోటీ చేసే అభ్యర్థి ఓటుని అడిగే హక్కు లేదా? ఎందుకు ఇటువంటి విధానాలు పాటిస్తున్నారు? అరాచకాలను ఈరోజు ప్రజలు సహించే స్థితిలో లేరు. ఎలక్షన్లో తేల్చుకోవాలి ఇలాంటి విషయాలు, కానీ ఇలా అనాధికారికంగా అధికారులని, ఇలా వాలంటీర్లని అనేక సమస్యలను సృష్టిస్తూ ఈరోజు ఇలా చేయడం అనేది చాలా సిగ్గుచేటని మేము వైసీపీ ప్రభుత్వానికి చెప్తున్నాం. అలాగే ఎలాగా ఎన్డీఏ కూటమి తథ్యం అధికారంలో రావడం, ఇటువంటి విధానాలు పాల్పడుతున్నటువంటి అధికారులని వెంటనే సస్పెండ్ చేయాలని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి తరఫున మేము డిమాండ్ చేస్తాం. లీడర్స్తో మాట్లాడుకోవడానికన్నా అవకాశం ఎవరా ఈ జగన్ గారి ప్రభుత్వం? ఎందుకంటే మళ్ళీ ఆయనే వచ్చేస్తాడా ముఖ్యమంత్రి? కానీ ఇలాంటివన్నీ పెట్టి ఓటు వేయడానికి కూడా రానివ్వకుండా చేస్తారు. ఇప్పుడు అది వెంటనే కూడా ఖండించాలి. ముగ్గురు కలిపి ఈ క్యాండిడేట్కి ఫ్రీగా వదలటానికి ఎక్కడికి వెళ్తే అక్కడ మైక్ పర్మిషన్ ఇవ్వాలనేసి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక క్యాండిడేటే కదా ఉంటాయి ఇక్కడ. ఆ క్యాండిడేట్కి కూడా ఆటో తిరగడానికి కూడా పర్మిషన్ లేకుండా, ఒక ఇంట్లో కూర్చొని మాట్లాడటానికి కూడా పర్మిషన్ లేకుండా ఉంటే ఇప్పుడు మళ్ళీ ఇలాంటి ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజలందరూ ఓటు వేయడానికి ఎవరు సిద్ధంగా లేరు. మీరు ఎన్ని జిమ్మికలు చేసినా ఏం చేసినా ప్రజలైతే ఓటే నిర్ణయానికి వచ్చారు. జగన్ గారిని ఇంటికి పంపడానికి ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఆ నిర్ణయమే ఇవాళ మాకు శ్రీరామ రక్ష. మీరు ఎన్ని కుయ్యెత్తులు వేసినా, ఎంతమంది పోలీసులు ఇంట్లోకి వచ్చినా, ఏమైనా ప్రజలైతే ఓటు వేయడానికి, గ్లాసు గుర్తుకేయడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి మీరు ఎన్ని చేసినా ఏం చేసినా నానాజీ గారు నెగ్గుతారు, నెగ్గి అసెంబ్లీకి వెళ్తారు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే ఇలాంటి ఎన్ని పెట్టినా మాకు బలం వస్తుంది. ఎందుకంటే ప్రజలందరూ చూస్తారు, ఇలాగ ఒక ఇంట్లో కూర్చున్నారు, 3 పార్టీలు కలిపి వాళ్ళు బంధించారని ప్రజలందరూ చూసి ఇంకా మాకు శ్రీరామ రక్ష అని వెంకటేశ్వర స్వామి ఉన్నారు. కాబట్టి మాకు విజయం కలుగుతుంది. ప్రజలందరూ ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. జగన్ గారు ఇంటికి వెళ్ళటం ఖాయం. ఎన్ని పెట్టుకుంటే పెట్టుకోండి.